నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. చదువుకునే రోజుల్లో తాను బ్రిలియంట్ స్టూడెంట్ కాదని సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అమరావతిలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, యువకుడిగా ఉన్నప్పుడు తన ఉపాధ్యాయుడు లెక్చరర్గా అవకాశం ఇచ్చారని, కానీ తాను ఎమ్మెల్యే అవుతానని ఆ లెక్చరర్ అవకాశాన్ని తిరస్కరించానని అన్నారు. ప్రజాప్రతినిధి అయితే ఐఏఎస్లను కూడా ఆదేశించవచ్చని ఆ రోజే అనుకున్నానని తెలిపారు. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని, 45 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని అన్నారు. చదువుకునేటప్పుడు తాను బ్రిలియంట్ స్టూడెంట్ ఏమీ కాదని, 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే అయ్యానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇక మంత్రి నారా లోకేష్ రెవల్యూషనరీ థింకింగ్ చేస్తాడని కొనియాడారు. ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని చాలా మంది చేలు పైకెత్తారు. చాలా సంతోషం. ఆ రోజు నేను ఆలోచించి, నేను ఆ రోజు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే నేను ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేయడం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా. అందుకే నేను ఒకసారి ఆలోచించి, అప్పట్లో మా వైస్ ఛాన్సలర్ నన్ను పిలిచి, మీరు లెక్చరర్గా చేరతానంటే యూనివర్సిటీ లెక్చరర్గా చేరండి అని అడిగాడు. లెక్చరర్గా చేరితే అన్నింటికంటే ఈజీ జాబ్. మామూలు టీచర్ అన్న ఎక్కువ చదువు చెప్పాలి, కానీ యూనివర్సిటీలో ఎక్కువ రీసెర్చ్ ఉంటుంది. ఒక 2-3 గంటల క్లాసులు ఉంటాయి, మిగిలినప్పుడంతా రీసెర్చ్ ఉంటుంది. నేను పోటీ చేయను, నేను ఎమ్మెల్యే అవుతున్నాను ఆ రోజు చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయి, నేను ఊహించలేదు నీ సమాధానం అంటే, అవునండి రేపు ఎలక్షన్స్ వస్తున్న 78లో నేను పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్యేగా వచ్చి మీకు కనపడుస్తానని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఆ రోజు చెప్పాను. అక్కడి నుంచి ఒక ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నేను ఎమ్మెల్యే కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావాలి. నేను ఎప్పుడూ స్టూడెంట్ గా హ్యాపీగా తిరుగుతూ ఉండేవాడిని. 2nd ర్యాంక్ నాది క్లాస్లో కూడా. అయితే నేను ఆలోచించింది, నేను గాని రాజకీయాలకు వస్తే ఐఏఎస్ ఆఫీసర్ని కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను. దట్ వాజ్ మై విజన్. అయితే విజన్ ఉంటే సరిపోదు, మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలందరూ. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే ఆలోచన మీకు రావాలి. నిరంతరం శ్రమ చేయాలి. అందుకే మీరు చూస్తే ప్రతి ఒక్కరికి సంక్షోభాలు రాకుండా ఉండవు. ఏ సంక్షోభం వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతే అది సాధ్యం అవుతుంది. అందుకే ఈరోజు నేను 9వసారి ఎమ్మెల్యేగా అయ్యాను. అంటే 45 సంవత్సరాలు. ఇక్కడుండే స్పీకర్ని మీరు చూస్తే ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా అయ్యాడు. ఇంకొక పక్క నేను 30 సంవత్సరాల్లో మంత్రి అయ్యాను, 45 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యా, 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా. అంటే ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే, అతి చిన్న వయసులో నేను ఎమ్మెల్యే అయ్యాను. మీరు అతి చిన్న వయసులో, నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించాను. నేను ఫస్ట్ టైం అన్నా అటు ఇటు అనుకున్నాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే టోటలీ కాన్ఫిడెంట్. అమరావతిలో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా మన్యం జిల్లాకు చెందిన సౌమ్య, డిప్యూటీ సీఎంగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, స్పీకర్గా కాకినాడకు జిల్లాకు చెందిన స్వాతి వ్యవహరించారు. మాక్ అసెంబ్లీలో సామాజిక మాధ్యమాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ బిల్లులపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. 45,000 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఇప్పుడు క్వశ్చన్ అవర్ ప్రారంభం అవుతుంది. 241101 గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేణుమాధవ్ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను. ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మీ ద్వారా మాకు తెలియజేయగలరని కోరుతున్నాను అధ్యక్ష. నిధులు ఇవ్వడానికి తాను సీఎం కాదని డిప్యూటీ సీఎం మాత్రమేనని పవన్ కళ్యాణ్ అన్నారు. కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా కేసనపల్లిలో సముద్రం నీరు చేరి దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించారు. అనంతరం శంకరగుప్తంలోని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను సావధానంగా వింటూ వాటికి ఓపికతో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డ్రైన్ల డెవలప్మెంట్ కోసం సుమారు 4,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని పేర్కొన్నారు. అయితే ఆర్థిక పరమైన అంశాలని సీఎం చంద్రబాబు నాయుడు చూస్తారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కాబట్టి నిధుల విషయం తనను కాకుండా ముఖ్యమంత్రిని అడగాల్సి ఉంటుందని సరదాగా రైతులతో ప్రస్తావించారు. గత ప్రభుత్వం పప్పు బెల్లాల మాదిరి నిధులను సంక్షేమ పథకాల పేరిట పంచిపెట్టిందని ఆరోపించారు. కానీ డెవలప్మెంట్ పనులకు కేటాయించలేదన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 రోడ్లు రహదారులు గత ప్రభుత్వంలో అన్నీ పాడైపోయి గుంతలు, నడవలేని పరిస్థితులు, బండ్లు నడపలేని పరిస్థితులు, ఇలాంటి నేపథ్యంలో వారితో విసిగి వేసారిపోయి కూటమి ప్రభుత్వానికి మీరందరూ మద్దతుగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా కృతజ్ఞతలు. పల్లె పండుగ 2.0 ఇది దాదాపు 6,000 కోట్ల పైతోటి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, కోనసీమకి ఈ మట్టిలో, ఈ నేలలో అగ్ని ఉంటుంది. అంటే ఖనిజ నిక్షేపాలు ఎప్పుడు బ్లోడ్ జరుగుతూ ఉంటాయి. ఈ తిండి తిన్న మీకు, ఈ గాలి పీల్చిన మీకు ఎంత తెగింపు, ఎంత పౌరుషం ఉంటుందో నేను బాగా అర్థం చేసుకున్నాను. ఆడపిల్లలకు కూడా ఎంత తెగింపు ఉంటుంది. ఇక్కడ దారి పొడుగున వస్తూ ఉంటే అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, ఆడపడుచులు హారతులు ఇస్తూ, పెద్దలు, పిన్నలు, యువత హారతులు ఇస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది. ఇంత ప్రేమకి నోచుకునే అర్హత నాకు ఉందా అనిపిస్తుంది ఒకసారి. భగవంతుడి దీవెన, మీ అందరి ఆశీస్సులు, చల్లని ఆశీస్సులు, మీరు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కూరవరం శివాలయం ఆగిపోయింది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి అయిన పరమశివుడు ఆలయం ఆగిపోతే దాన్ని ఎలా వదిలేస్తాం? నేను మీకు మాటిస్తున్నాను, అది పూర్తి చేద్దాం. టైం లైన్ చెప్పడానికి నాకేముందంటే, నాకు అది ఏ స్థాయిలో ఉందో తెలియట్లేదు. అందుకని మీరందరూ సంసిద్ధంగా ఉంటే వచ్చే సంవత్సరం లోపే దాన్ని నేను కూడా కొంత నా వ్యక్తిగత నిధులు ఇస్తాను దానికి. అలాగే రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదాన్ని తెలియజేశారు. మార్కాపురం, మదనపల్లి జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మార్పు చేర్పులకు ఆమోదాన్ని తెలియజేశారు. ఈ నిర్ణయంతో మొత్తంగా రాష్ట్రంలో 29 జిల్లాలు ఏర్పడనున్నాయి. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకారం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం
జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానేపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్ద హరివనం మండలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రక్రియలపై అవగాహన కల్పించే లక్ష్యంతో మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేసి విద్యార్థులతో రాజ్యాంగ పీఠిక చదివించారు. 175 నియోజకవర్గాల నుంచి ఎంపికైన 175 మంది విద్యార్థుల ముందుగా ప్రోటెం స్పీకర్ ఎన్నిక, ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక, తర్వాత మాక్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధుల వేషధారణ ఉన్న విద్యార్థులు నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారాల గురించి, సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థినులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై అవగాహన పెంచే ఈ కార్యక్రమం విద్యార్థులకు గొప్ప అనుభూతినిస్తుందని, విద్యార్థులు చిన్న వయసులోనే ప్రజాస్వామ్యంపై అవగాహన పెంచుకునేలా ఈ మాక్ అసెంబ్లీ నిర్వహించామన్నారు. నమస్కారం, అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు కె నాగపావని ప్రియ. నేను శ్రీ సరస్వతిబాయి మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మాక్ అసెంబ్లీ నిర్వహించాము. దీనివల్ల అసెంబ్లీలో ఎలా మాట్లాడతారు, ఏం చేస్తారు అని మేము తెలుసుకున్నాము. రాజ్యాంగాన్ని 1949న మనం ఆమోదించుకున్నాము. అందు కారణంగా ఈ సంవత్సరంకి 150 సంవత్సరాలు పూర్తయింది. ఇందువల్ల మేము రాజ్యాంగ దినోత్సవాన్ని మా స్కూల్లో జరుపుకుంటున్నాము. మేము మాక్ అసెంబ్లీ నిర్వహించుకున్నాము. దాంట్లో నేను వ్యవసాయ శాఖ మంత్రి పాత్రను పోషించాను. మోంతా తుఫాన్ గురించి మాట్లాడాను. ఈరోజు చాలా మంచి రోజుగా మేము చెప్పుకుంటున్నాం సోషల్ ఉపాధ్యాయులుగా. ఎందుకంటే మాకు ఒక సోషల్ డేను నిర్వహించుకునే అవకాశం లభించింది. ఈరోజు కాన్స్టిట్యూషన్ డేగా నవంబర్ 26వ తేదీన మనం ప్రతి సంవత్సరం కూడా 2015 నుంచి జరుపుకుంటున్నాం. ఈ రాజ్యాంగం వల్ల ప్రతి పిల్లవాడికి కూడా తరగతి గదిలో ఎన్నో విషయాలు మనం చెప్తుంటాము. అంతేకాకుండా ఈ సంవత్సరము మాక్ అసెంబ్లీని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వము మనకు ఒక ఆర్డర్ని పాస్ చేసింది. దాని ప్రకారం మేము ఈరోజు స్కూల్లో మాక్ అసెంబ్లీని నిర్వహించామన్నమాట. ఈ మాక్ అసెంబ్లీ నిర్వహణ వల్ల పిల్లల్లో వాళ్ళకు కూడా ఒక అనుభూతి అనేటటువంటిది కలుగుతుంది. దీనివల్ల ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది అన్న విషయం వాళ్ళు ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా పిల్లలు వినియోగించుకుంటున్నారు. మా పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొనడం జరిగింది. చిత్తూరు నగరం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి రోడ్లు విస్తరణకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి ముందుకు రావాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కోరారు. చిత్తూరులో రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శతాబ్దం చరిత్ర కలిగిన డిసిసి బ్యాంక్ ప్రహరీ గోడను తొలగించి రోడ్డు విస్తరణకు అందజేశారు. ఎమ్మెల్యే మోహన్ పాల్గొని నూతన ప్రహరీకి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన యజమానులు రోడ్ల విస్తరణకు సహకరించడం వల్ల అభివృద్ధికి అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అమాస రాజశేఖర రెడ్డి, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేను అడిగే ఒకే ఒక రిక్వెస్ట్ ఏమంటే, ఏ రకంగా అయితే అడిగిన తక్షణం కాంపౌండ్ ఎత్తి లోపలికి మా నిధులతో మేమే కట్టిస్తాము అనే మాట చెప్పినందుకు ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే మన ఊరు బాగుపడాలి అంటే తలా ఒక చెయ్యి వేయాలి. మనం చెప్పినట్టే స్మార్ట్ సిటీకి పునాది ఆల్రెడీ ప్రారంభమైంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మన కొంగారెడ్డిపల్లి ఎన్పిఎస్ పక్కలో ఈ మన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారు ఫస్ట్ ప్రభుత్వ పనిగా ప్రభుత్వానికి సహకరిస్తూ ఏదైతే ఈ పని చేశారో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా పట్టణం మొత్తం ఇదే విధంగా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఇటువంటి వారికి మా చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరపున
మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నంద్యాలలోని కలెక్టరేట్లోని PGRS హాల్లో ప్రముఖ ఆహార శాస్త్రవేత్త, మిల్లెట్స్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే డాక్టర్ ఖాదర్ వలీచే భారతీయ స్టేట్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో చిరుధాన్యాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, SBI రీజనల్ మేనేజర్ సూర్యప్రకాష్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వి హేమ, ఆరోగ్యాభిలాషులు, గృహిణులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఖాదర్ వలీ మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్య రక్షణకు సిరిధాన్యాలే మార్గమన్నారు. సిరిధాన్యాలు భారతీయ ఆహార వ్యవస్థలో శతాబ్దాలుగా ఉన్న సంప్రదాయ ధాన్యాలు అని, ఆధునిక జీవనశైలి కారణంగా పక్కన పెట్టబడిన ఈ ధాన్యాల పునరాగమనమే భవిష్యత్ ఆరోగ్య రక్షణకు మార్గమని పేర్కొన్నారు. రైతులకు మన కూటమి ప్రభుత్వము ఎలా పనిచేస్తుంది అనే విధంగా తెలిసే విధంగా ముందుకు వెళ్తున్నాం. అలాగే పంచసూత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమంలో పంచసూత్రాలను కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మనందరికీ తెలుసు, రైతన్నను తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఒక గొప్ప మనిషిగా, రైతన్న లేనిదే అసలు మనుషులే లేరు అన్న విధంగా రైతన్నకు పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఇందులో భాగంగా ఈ పంచసూత్రాలు ఏవైతే ఉన్నాయో మొదటి సూత్రం వచ్చేసి నీటిని సంరక్షించుకోవడం. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో పెండింగ్ రిజర్వాయర్లు అవన్నీ పూర్తి చేసుకుంటూ రిపేర్లు గత 5 సంవత్సరాలుగా 19 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక రిజర్వాయర్ రిపేరు కాదు కానీ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ రిపేరు, ఒక చెరువు నింపలేదు, ఏమీ చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే దీళ్లను రిపేర్ చేసుకోవడం, అట్లాగే రైతన్నకు ప్రతి ఎకరాకు నీళ్లు ఎలా అందించాలా అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం. అట్లాగే మైక్రో డ్రిప్ ఇరిగేషన్ ఏదైతే ఉందో, సూక్ష్మ బిందు సేద్యం ఏదైతే ఉందో దానికి కూడా 90% సబ్సిడీలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. అట్లాగే ఈ పంచ సూత్రాలలో రెండవది అగ్రి టెక్నాలజీ. ఈరోజు సైన్స్ ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ ముందుంది. మన భారతదేశము ముందుకు వెళ్తుంది టెక్నాలజీలో. ఆనాడే ఇజ్రాయెల్, మీకు అందరికీ తెలుసు, ఇజ్రాయెల్ రాయలసీమ లాంటి కరువు ప్రాంతం అప్పట్లో. అలాంటి ఇజ్రాయెల్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు. ఈరోజు టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ లేకపోతే మెకనైజేషన్ టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈరోజు రైతులకు ఎక్కడ వాళ్ళంతకు వాళ్ళు మందు చల్లకుండా డ్రోన్స్ ద్వారా ఎక్కడైతే పురుగుందో అక్కడ చల్లడానికి, మందు చల్లడానికి అట్లాంటివి ఎన్నో టెక్నాలజీస్ ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు రైతన్న కేవలము పండించిన పంటను అమ్ముకోవడమే కాదు, ప్రతి కుటుంబంలో రైతులు ఆంటర్ప్రినర్స్గా కూడా మార్చాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 9 రోజుల పాటు జరిగిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. నిన్న రాత్రి 10 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గజపటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కన్నుల పండుగగా జరిగాయి. జిల్లాలోని వేమవరం, అమలాపురం, గుత్తెన దీవి, మురుముళ్ళ, ముమ్మిడివరం, కాట్రేని కోనం, తాళ్లరేవు, రాజోలు, కొత్తపేట, అల్లవరం గ్రామాల్లో షష్ఠి మహోత్సవాలు ఆయా ఆలయాల వద్ద నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చి తమను ఆపదల నుంచి రక్షించాలని సుబ్రహ్మణ్య స్వామిని వేకువజామున నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. షష్ఠి సందర్భంగా పంచమి కాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గజపతి పూజ, పుణ్యాహవచనం, పంచగ వ్యపరాసన, ధ్వజావరోహణ, కళ్యాణం
జరిపించారు వేద పండితులు, అర్చకులు. షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డాన్ బాస్కో టెక్ సొసైటీ ఏర్పడి 20 సంవత్సరాలైన సందర్భంగా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామం 60 లింకులు రోడ్డులోని జేఎంజే ఫార్మేషన్ హౌస్ నందు నవంబర్ 28వ తేదీ డాన్ బాస్కో టెక్ సొసైటీ మరియు దిశ ఆర్గనైజేషన్ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని మొబిలైజర్ జె నవీన్ ప్రకాష్ తెలియజేశారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ జాబ్ మేళాలో మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్, మెడికల్ మరియు హాస్పిటాలిటీ, సోలార్, ఐటీఈఎస్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ తదితర సెక్టార్లలో జరుగుతాయని తెలియజేశారు. 10th నుంచి పీజీ అర్హత కలిగిన నిరుద్యోగ యువతి యువకులు అర్హులని, రిజిస్ట్రేషన్కు ఎటువంటి ఫీజు లేదని తెలిపారు. జేఎంజే మరియు దిశ ఆర్గనైజేషన్ తరఫున ఈ యొక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నవంబర్ 28వ తేదీ మంగళగిరి నియోజకవర్గం మరియు పరిసర ప్రాంతాల్లో రాజధాని ప్రాంత యువతి యువకులకి ఉపాధి అవకాశాలలో సదావకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం. జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ జాబ్ మేళాలో ప్రధానంగా 15 సంస్థలు, ప్రధానమైనటువంటి పేరు మోసినటువంటి సంస్థలు పాల్గొంటా ఉన్నాయి. ఈ సంస్థల్లో ఉద్యోగాలు ప్రధానంగా ఉండేటువంటి బ్యాంకింగ్ రంగము, మ్యానుఫ్యాక్చరింగ్ రంగము, మెడికల్, హాస్పిటాలిటీ, సోలారు, డ్రోను, అలాగే ఐటీఎస్, దాంతోపాటు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఈ అంశాలకు సంబంధించి దీంట్లో జాబ్ మేళాలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క జాబ్ మేళాకు 10వ తరగతి నుంచి పై చదివినటువంటి యువతి యువకులు మొత్తం దీనికి అర్హులే. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, ఉచితము. రిజిస్ట్రేషన్ ఎంట్రీ ఉచితము. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ యువతి యువకులు మొత్తం ఈ యొక్క అవకాశాన్ని, సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే ప్రభుత్వం చెప్తా ఉందో స్కిల్ని పెంచుకుందాము, ఉపాధిని పొందుదాము అనేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం చెప్తున్నటువంటి దానికి అనుగుణంగానే ఈ యొక్క జేఎంజే డాన్ బాస్కో టెక్ సొసైటీ, దిశ ఆర్గనైజేషను ఈ యొక్క జాబ్ మేళాను నిర్వహిస్తూ ఉంది. దీంట్లో అందరూ సద్వినియోగం చేసుకుని పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఎన్టీఆర్ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఘనంగా 76వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఎంపీ కేశినేని శివనాథ్ ఘన నివాళి అర్పించారు. అనంతరం ప్రజలకు ఎంపీ కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచ ప్రజాస్వామ్యంలో ఒక మైలురాయి అని అన్నారు. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలని కొనియాడారు. వైఎస్ జగన్ అవినీతి, అరాచక వారసత్వం నుంచి వస్తే చంద్రబాబు రైతు కుటుంబాల వారసత్వం నుంచి వచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ ఎన్నో ఏళ్లు ప్రయత్నించి చంద్రబాబుని ఏం చేయలేకపోయారని, జగన్ అక్రమంగా జైల్లో పెడితే ఏమవుతుందో ప్రజలు చూపించారని బుద్ధ వెంకన్న విమర్శించారు. వైసీపీకి రాజీనామా చేయగానే అతని గురించి పార్టీ నాశనం అయిపోయింది అని చెప్పిన విషయాలు నిన్న ఆయన ప్రెస్ మీట్ చెప్తే గుర్తొస్తున్నాయి. బాహుబలిలో బిచ్చార దేవుళ్ళ, రామాయణంలో శూర్పణఖల, మహాభారతంలో శకునుల, వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పకనే చెప్పాడు ఎవరో విజయసాయి రెడ్డి. ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ అధికారంలోకి వస్తే మేము మళ్ళీ జైలుకి పంపిస్తాం అన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల కాదు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చంద్రబాబు గారిని జైలుకి పంపించడం కుదరదు. ఎందుకు కుదరదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎన్నో ఎంక్వైరీలు చేశాడు, ఒక్క అవినీతి ఆరోపణ ఆయన మీద రుజువు కాలే. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఎన్నో ఫైళ్లు జరిగేశారు ఐఏఎస్లు అందరితో కూర్చోబెట్టి. ఆయన మీద ఏ ఒక్క అవినీతి ఆరోపణలు లేవు. అందుకనే అక్రమ కేసులో అరెస్ట్ చేస్తే ఏమైందో మీకు తెలుసు. 151 నుంచి మధ్యలో తీసి 11 సీట్లకి పరిమితం చేశారు మిమ్మల్ని. ఎందుకు చేశారు? చంద్రబాబు గారిని టచ్ చేయబట్టి. అంటే ఆయన టచ్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా టచ్ చేద్దాం అనుకున్నాడు. చంద్రబాబు గారిని టచ్ చేస్తే ఏమైందో వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలుసు. ఎందుకు తెలుసంటే ఆయన కొన్నాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పవరు, చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ, చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలుసు కాబట్టి ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే టచ్ చేయలేదు. కానీ పిల్లకాకి ఏం తెలుసు, ఉండేది దెబ్బ అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు, లాస్ట్లో టచ్ చేశాడు. చేస్తే ఏమైందో మొత్తం భారతదేశం మొత్తం కూడా చేశారు చంద్రబాబు నాయుడు యొక్క పవర్ ఏంటో. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఐఐసి డైరెక్టర్గా ఆత్మకూరు గ్రామ పంచాయతీ పరిధి నుంచి ఏపీఐఐసి కార్యాలయానికి ప్రమాణ స్వీకారానికి ఏపీఐఐసి డైరెక్టర్ కనికళ్ల చిరంజీవి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఏపీఐఐసి డైరెక్టర్గా నియమించినందుకు మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనకు ఈ బాధ్యత అప్పగించిన లోకేష్ కు మరియు కూటమి నాయకులకు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. ఈ రోజున ఏపీఐసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేయడానికి వెళుతున్నాను. దీనికి ఒకే ఒక కారణం మా బాస్ నారా లోకేష్ గారు. నేను ఎప్పటికీ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి పేరు నారా లోకేష్ గారు. నా బ్రాండ్ ఏంటంటే నారా లోకేష్ గారు. ఒక గ్రామ పార్టీ, ఇదే ఆత్మకూరు గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి నుంచి ఈ రోజున నేను ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీఐసి అనే ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నేను ఎన్నికవడానికి ఒకే ఒక కారణం నారా లోకేష్ గారు ఈ మంగళగిరి రావడం వల్ల. దానికి నేను ఎప్పటికీ పార్టీకి, లోకేష్ గారికి నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను. నేను ఎప్పటికీ లాయల్ ఫర్ లోకేష్ నారా. ఇదే సార్, ఇదే నా స్లోగను. నేను ఎప్పటికీ లోకేష్ గారికి, పార్టీకి రుణపడి ఉంటాను. ఈ ఆత్మకూరు నుంచి నాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు, మా జనసేన పార్టీ నాయకులకు, అలాగే బీజేపీ నాయకులు, మా కూటమి నాయకులు అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. నా పేరుని మీరందరూ కూడా ఎంతో ఆనందంతో యాక్సెప్ట్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చి నేను ఈ ప్రమాణ స్వీకారానికి వెళ్ళడానికి, ఇంత భారీగా నేను వెళ్ళడానికి కారణం మా ఆత్మకూరు గ్రామ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు, దుగ్గిరాల మండలం, తాడేపల్లి మండలం, మంగళగిరి మండలం టౌను, తాడేపల్లి టౌన్ మండలం ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు, మా కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. పొన్నూరు ఏపీఎస్ఆర్టీసీ డిపో అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పొన్నూరు ఎమ్మెల్యే దుల్లిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ డిపోలో పొన్నూరు తిరుపతి నూతన బస్ సర్వీసును ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక బస్ సర్వీసులు కల్పించాలని, అనేక వినతులు వస్తున్నాయని తెలిపారు. ప్రజల అవసరాల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో బస్ సర్వీసులు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చాలా లాంగ్ సర్వీసులన్నీ ఇప్పుడు చీరాల, గుంటూరు నాన్ స్టాప్లు కావచ్చు, ఎక్స్ప్రెస్ సర్వీసులు కానీ ఇదివరకు అన్నీ కూడా పొన్నూరు డిపో నుండే నడిచాయి. అట్లాగే బాపట్ల సింధనూరు అనేది నాకు గుర్తున్నంత వరకు మా తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారు ఉన్నప్పుడు బాపట్ల సింధనూరు బస్ సర్వీసు అప్పుడు స్టార్ట్ అయింది. తర్వాత ఎప్పుడైతే బాపట్ల డిపో అనేది మన నుంచి విడదీసి నాకు గుర్తున్నంత వరకు గోవర్ధన్ రెడ్డి రీజనల్ చైర్మన్ అయ్యాడు. బాపట్ల డిపో సపరేట్ అయ్యి మన దగ్గర ఉన్న సర్వీసులన్నీ బాపట్లకి వెళ్ళినాయి. కాలక్రమేణా ఏంటంటే పొన్నూరు డిపోకి సర్వీసులు తగ్గిపోయిన ప్లేస్లో కొత్త ఇవ్వాల. దాంతో ఏంటంటే ఆర్టీసీ డిపో నష్టం వస్తుందనే పేరుతో 2009-14 మధ్య ఈ డిపోని రాత్రికి రాత్రి ఆపేసి మూసేసి ఎక్కడ బస్సులు కనీసం ఈ డిపోకి కూడా రాలా. ఎక్కడ ఆగిపోతే అక్కడ ఆ డిపోలో ఆపేశారు.
ఆ రోజు మేము పోరాటం చేసాం. ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే మా మీద ఇక్కడున్న డిఎంల ద్వారా ఆర్ఎంల ద్వారా మా మీద కేసులు పెట్టించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఏది దిష్టి బొమ్మలు తగలబెట్టించారు, లేకపోతే ఆఫీసులో పనిచేస్తుంటే అభ్యంతరం వ్యక్తం చేశారు, పనులు చేయలేదని చాలా కేసులు పెట్టారు ఆర్టీసీ డిపోలో. వాటన్నిటి మీద మేము అధిగమించడం జరిగింది. 14లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే ఈ డిపోను ఓపెన్ చేయించాం ఆ రోజు. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ డిపో యొక్క అభివృద్ధి 19-24 మధ్య కుంటుపడింది. మళ్ళీ ఇవాళ మనం వచ్చిన తర్వాత కొత్త సర్వీసులు, ప్రజలు కోరుకున్న సర్వీసులు ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొత్త బస్సులు కూడా అడిగాం గవర్నమెంట్ని, ఎందుకంటే కొత్త బస్సులు వచ్చినప్పుడు వాటి స్థానంలో మాకు కూడా బస్సులు ఇవ్వాలని చెప్పి అడగటం జరిగింది. అలాగే కొత్త సర్వీసులు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే బాపట్ల సింధనూరు అని మీరు చెప్తా ఉన్నారో అది ఆల్రెడీ పక్క డిపోలకి వెళ్ళిపోయింది. కాబట్టి మనం కొత్త సర్వీసులు, ఇవాళ తిరుపతి ఇంకో సర్వీస్ ఓపెన్ చేసాం. అట్లానే మిగతా చోట్లకి ఎక్కడైనా సర్వీస్ ఓపెన్ చేసేటానికి కొన్ని అవకాశాలు కూడా మేము పరిశీలిస్తూ ఉన్నాం. త్వరలోనే పొన్నూరు నుంచి కొత్త సర్వీసులు కూడా మిగతా ప్రాంతాలకి మేము మొదలు పెడతాం. మొదలుపెట్టి ప్రజలకి గ్రామీణ ప్రాంతాల్లో కూడా, ఇందాక నేను చెప్పినట్టు పాత రోజుల్లో పల్లె వెలుగుల ద్వారా గ్రామీణ ప్రాంతాలు కనెక్ట్ అయ్యాయి. ఎప్పుడైతే ఆటోలు వచ్చినాయో ఆర్టీసీ బస్సులు ఎక్కడం తగ్గిపోయింది. మళ్ళీ శ్రీశక్తి పథకం వచ్చిన తర్వాత గ్రామాల్లో డిమాండ్ వస్తూ ఉంది, మా ఊరి మీదుగా బస్సులు వేయండి అని చెప్పి. ఇప్పటికే మనం ఎండి గారు వచ్చిన తర్వాత మనం రిక్వెస్ట్ చేసాం. బోడిపాలెం, పొన్నూరు నుంచి బోడిపాలెం సర్వీస్ మొదలైంది, పొన్నూరు నుంచి పెదనందిపాడు సర్వీస్ మొదలైంది. నాట్కోకి సంబంధించి పిల్లలు, ఎందుకంటే రూరల్ ప్రాంతంలో ఉన్న, గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్కూల్ కాబట్టి వాళ్ళ పిల్లలకు అనుసంధానం చేసే విధంగా సర్వీస్ కూడా, టైమింగ్స్ ప్రకారం సర్వీస్ కూడా మొదలు పెట్టాం. భారత రాజ్యాంగం ఎన్నో విలువలు, మరెన్నో హక్కులు, బాధ్యతలు, సమానత్వాన్ని దేశ పౌరులకు అందిస్తూ సర్వోన్నతంగా తీర్చిదిద్దబడిందని శ్రీకాకుళం గాంధీ మందిర ప్రతినిధులు సురంగి మోహన్ రావు, చౌదరి రాధాకృష్ణ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా గాంధీ మందిరంలో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పీఠికకు పూలమాలలు వేశారు. రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞాపూర్వకంగా సురంగి మోహన్ రావు, నటుకుల మోహన్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా పేరుగాంచిందన్నారు. భారత స్వాతంత్ర చరిత్రలో మహనీయుల స్ఫూర్తిని చాటి చెబుతూనే దేశ పౌరులకు సమానత్వం, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం, విశ్వసనీయతను పెంపొందించే దిశగా నాటి పెద్దలు రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. భారతదేశ రాజ్యాంగం అంటే అది ప్రతి ఒక్కరికి ఒక గర్వకారణం. ఎందుకంటే ప్రపంచంలో అత్యుత్తమైన రాజ్యాంగం మన భారతదేశం తాలూకా రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని చూసి ఇంచుమించు మరొక 70-80 దేశాలు ఫాలో అయ్యి వాళ్ళ తాలూకా రాజ్యాంగాన్ని కూడా రూపుదిద్దించుకోవడం జరిగింది. దీనికోసం సుమారుగా 3.5 సంవత్సరాల పాటు ఈ కమిటీ, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీ 3.5 సంవత్సరాల పాటు సుమారుగా కృషి చేసి ఒక పవిత్రమైన గ్రంథాన్ని, భారతదేశ రాజ్యాంగాన్ని, సుమారుగా 472 పేజీలతో కూడుకున్న ఒక గ్రంథాన్ని వాళ్ళు రూపొందించడం జరిగింది. దీనికి రాజ్యాంగ పరిషత్తుకి బాబు రాజేంద్ర ప్రసాద్ చైర్మన్గా ఉండి, అంబేద్కర్ ప్రధాన కన్వీనర్గా ఉంటూ, మిగతా కొంతమంది స్వాతంత్ర భారతదేశానికి పాటుపడిన నాయకులు అందులో సభ్యులుగా ఉంటూ ఒక మంచి గ్రంథాన్ని, పవిత్రమైన గ్రంథాన్ని మనకి అందించడం జరిగింది. అది 1949 నవంబర్ 26వ తేదీన దీన్ని మన భారతదేశ రాష్ట్రపతికి వాళ్ళు అందజేయడం జరిగింది. తర్వాత దీన్ని 1950 నుంచి జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తేవడం జరిగింది. అంతే అప్పటి నుంచి భారత రాజ్యాంగం కల్పించిన అనేక రకమైన హక్కులు, పౌర హక్కులు కానీ లేదా మిగతా హక్కులు కానీ అన్నీ కూడా ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ఆస్వాదిస్తూ ఈరోజు దాన్ని దాటికి ఎవరు కూడా అతీతంగా ఉండరు. న్యాయ వ్యవస్థ కూడా దాన్ని అనుసరించి అనేక రకాల తీర్పులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది అనేది మా అందరికీ తెలిసిన వాస్తవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.